వ్యవసాయమే జీవనాధారంగా బతికే రైతన్నల పండుగ ఉగాదిని పురస్కరించుకుని మంచిర్యాల జిల్లా మందమర్రి మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో దశాబ్ద కాలంగా కొనసాగుతున్న ఉగాది పచ్చడి పంపిణీ కార్యక్రమం బస్టాండ్ ఆవరణలో ఘనంగా జరిగింది. పరాభవ నామ సంవత్సరానికి స్వాగతం పలుకుతూ సంఘం అధ్యక్ష కార్యదర్శులు మిట్టా లచ్చన్న పటేల్, పార్వతి రాజిరెడ్డి పటేళ్ల నేతృత్వంలో ప్రజలకు షడ్రుచులు పచ్చడిని పంచిపెట్టి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేదికగా వారు ప్రసంగిస్తూ కుల సంఘంలో ఎటువంటి భేషజాలకు తావులేదని, ఉగాది స్ఫూర్తితో మున్నూరు కాపుల ఐక్యతను మరింత సుస్థిరం చేసుకోవాలని, ఇందుకోసం యువ నాయకత్వం క్రియాశీలకంగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. ఐక్యత చాటింపుగా సాగిన ఈ కార్యక్రమంలో కాపు సంఘం ప్రముఖులు రాకం సంతోష్, మాధా సుకుమార్, బద్రి సతీష్ సహా అనేక మంది యువకులు, స్థానికులు అత్యుత్సాహంగా పాల్గొన్నారు. ఒక ప్రత్యేకమైనటువంటి రోజు కాబట్టి మనం ఏదైతే మున్నూరు కాపు సంఘం ఆ ఐక్యతతో కొనసాగుతుందని చెప్పడానికి ఒక ప్రతీకగా ప్రతి ఉగాది నాడు మనం ఈ పచ్చడి కార్యక్రమాన్ని చేపడుతున్నాం. మరి ఇవాళ చూడండి, ఈ రాష్ట్రంలో ఈ జిల్లాలో మనం ఒక ప్రత్యేకతను కలిగి మున్నూరు కాపు సంఘాన్ని ఐక్యతతో మందమరిలో మొత్తం గత దశాబ్ద కాలంగా 2 దశాబ్దాల నుంచి కూడా నాయకత్వాన్ని కొనసాగిస్తున్నటువంటి క్రమంలో ఏ పండుగ వచ్చినా కూడా అన్ని కార్యక్రమాలలో మరి మన మున్నూరు కాపు సంఘం తన పాత్రని నిర్వహించడంలో మరి సక్సెస్ అవుతున్నటువంటి సంగతి మన మిత్ర బృందానికి అందరికీ కూడా తెలుసు. ఇవాళ కూడా మనకు యూత్ ఉన్నారు మందమరి యూత్ అంతా కూడా ఈ సంఘాన్ని భవిష్యత్తులో ముందుకు తీసుకెళ్లడం కోసం తమ వంతు కర్తవ్యాన్ని నిర్వహించాలని ఈ ఉగాది సందర్భంగా వారందరికీ కూడా పిలుపునిస్తున్నాం. అంతేకాదు ఎవరో చేసేటువంటి ఆయన చేస్తుంది ఈయన చేస్తుంది అటువంటి ఎలిగేషన్ కాకుండా నీ వంతుగా నువ్వు కృషి చేస్తే నీకు కూడా ప్రాధాన్యత లభిస్తుందని, ఈ సంఘంలో అంతర్గత ప్రజాస్వామ్యం అందరికీ ఉంటుందని చెప్పి ప్రజాస్వామ్యాన్ని ఎవరు కూడా అపహాస్యం చేసే రీతిలో కొంతమంది మరి మన ఐక్యతను చాటేందుకు వెనుకడుగు వేస్తున్నారు. కాబట్టి అందరికీ మేము ఒకటే ఉగాది సందర్భంగా కూడా మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే, యువకులారా రేపు రాబోయే భవిష్యత్ అంతా కూడా మీదే. కాబట్టి యువ నాయకత్వాన్ని నిర్మించడం కోసం మన మున్నూరు కాపు సంఘం ఎప్పుడూ కూడా ప్రోత్సహిస్తుంది, కొనసాగుతుంది, అందరికీ అవకాశం కల్పిస్తుంది. దీంట్లో ఎలాంటి సంకోచం లేదు. మరి నీ మనసులో మాట నీ మనసులోనే పెట్టుకొని మరి నన్ను విడిస్తలేరు అని చెప్పి అన్నారు. మేము అన్ని గ్రూపులలో కూడా ఇవాళ కార్యక్రమం ఉందని చెప్పినప్పుడు